మీరు పేదరికం మూలంగా కుల మత వర్గ వర్ణ భేదాల వల్ల న్యాయాన్ని పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నారా? లేదా ఏదన్నా పోలీస్ స్టేషన్ల ద్వారా కానీ కోర్టుల ద్వారా కానీ మీరు ఒక న్యాయాన్ని పొందాలి అనుకొని కూడా ఒక అడ్వకేట్ని పెట్టుకోలేని పరిస్థితుల్లో కానీ మీరు ఉన్నారా? అట్లయితే మీకు గవర్నమెంట్ వచ్చేసరికి ఒక చట్టాన్ని ఎప్పుడో తీసుకొచ్చిందండి. బహుశా ఈ చట్టం గురించి అందరికీ తెలిసి ఉండదు. యాక్ట్ నెంబర్ 1987లో దీన్ని స్టార్ట్ చేశారు. అంటే ఈ యాక్ట్ పేరు వచ్చేసరికి లీగల్ అథారిటీ యాక్ట్ అంటారు. 39A ఆర్టికల్ ప్రకారం దీన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. అంటే సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదరికం మూలంగా ఎవరైనా సరే అన్యాయానికి గురవుతున్నారా, వాళ్ళ న్యాయాన్ని పొందే హక్కును వాళ్ళు కోల్పోతున్నారా అనేది ఈ లీగల్ యాక్ట్ ద్వారా మనం న్యాయాన్ని పొందవచ్చు. సో ఈ లీగల్ అథారిటీ వచ్చేసరికి, ప్యానల్ వచ్చేసరికి దీంట్లో అడ్వకేట్స్ ఉంటారండి. దీనికి జడ్జి ర్యాంక్ వాళ్ళే ఒక సెక్రటరీగా నియమించబడతారు. సో దీన్ని వచ్చేసరికి ఆర్టికల్ 14కు అనుకూలంగా అందరికీ సమంగా న్యాయం అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరూ న్యాయంగా ఉండాలి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇబ్బందులు పడకుండా, లేదా మీకు ఒకరి వల్ల అన్యాయం జరిగింది, ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క జిల్లా కోర్టుల్లోనూ ఈ లీగల్ సెల్ అథారిటీ యాక్ట్ ప్యానల్ అనేది ఒక ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్కి వచ్చేసరికి కొంతమంది అడ్వకేట్స్ ఉంటారనమాట. సో అడ్వకేట్లు అందరూ ఉంటారు కాబట్టి సో మీరు వెళ్ళి అక్కడికి ఆ ప్యానల్కి వెళ్ళొచ్చు. ఆ ప్యానల్కి వెళ్ళేసి మీరు మీ సమస్యని చెప్పుకోవచ్చు అనమాట. ప్యానల్లో మీ సమస్యని చెప్పుకొని అక్కడ మాకు ఇలాగ అన్యాయం జరిగిందండి, మరి మేము ఇలాగా నష్టపోతున్నాం, మేము న్యాయాన్ని పొందే హక్కును కోల్పోతున్నాము అని చెప్పేసి మీరు అక్కడ చెప్తే ఒక సెక్రటరీ ఉంటారండి. ఆ సెక్రటరీ వచ్చేసరికి మీ సమస్యను చూస్తారు. మీరు అర్జీ ఇవ్వచ్చు. అంటే మీరు పేదవారు ఉన్నారని చెప్పేసి మీకు ఒక ఇన్కమ్ ప్రూఫ్ అనేది కావాలి. అంటే మీరు పేదవాళ్ళో కాదో తెలియాలి కదా. అంటే మీరు అడ్వకేట్ని పెట్టుకొని అతనికి అమౌంట్ కట్టి స్థాయి మీకు లేదని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. అలా ఇన్కమ్ ప్రూఫ్ కింద అనేసి మీకు ఒక ప్రూఫ్ కానీ ఉంటే మీకు వచ్చేసరికి ఒక అడ్వకేట్ని అలాట్ చేస్తారు. అంటే ఆ ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో కొంతమంది అడ్వకేట్స్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ మీకు ఇస్తారు. ఆ లిస్ట్లో మీకు ఎవరైనా అడ్వకేట్ కావాలి అనుకుంటే ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. సో అలాగా మీరు అక్కడికి వెళ్ళేసి ఒక అర్జీ పెట్టేసుకొని ఆ అర్జీ ద్వారా మీరు మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి, మీ కేసు ఏంటి అనేది మీరు చెప్పుకోవాలి. చెప్పుకుంటే వాళ్ళు వచ్చేసరికి మీ కేసు ఫైల్ చేసుకుంటారు. మీ కేసు ఫైల్ చేసుకొని అవతల ప్రతిపక్షానికి నోటీసులు పంపిస్తారనమాట. నోటీసులు పంపించి వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. వాళ్ళని పిలిపించిన తర్వాత అక్కడ మీకు మీ సమస్యకు మార్గాలు అనేది సెక్రటరీ గారు చూపిస్తారు. మీ ఆదాయం ఎంత ఏంది అని చెప్పేసి వాళ్ళకి వచ్చేసరికి ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇన్కమ్ ప్రూఫ్ ఒకటి మీరు సబ్మిట్ చేసి అర్జీ ఒకటి రాసి ఇవ్వాలి. రిటర్న్గా రాతపూర్వక అర్జీ అనేది రాసిస్తే ఆ కేసును వచ్చేసరికి అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు కదా కోర్టులో. సో వాళ్ళు వచ్చేసరికి కేసును నమోదు చేసుకుంటారు. కేసును నమోదు చేసుకొని ఈ ప్రతిపక్షాలకి నోటీసులు పంపిస్తారు. నోటీసులు పంపించి వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళని పిలిపించిన తర్వాత మీ సమస్యకి మార్గాలను చూపిస్తారు. మీ సమస్య ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, అది అట్లాగా సాల్వ్ అవుతుందా అంటే అక్కడే పరిష్కరించుకోవడానికి ఇద్దరికి అవకాశం ఇస్తారు. సో మీరు ఇద్దరు ఓకే అనుకొని ఆ సమస్యను అక్కడితో పరిష్కరించుకుంటే కేసు అందరితో అయిపోతుంది. సో అది డిస్ప్యూట్ చేసేస్తారు. చేసేసిన తర్వాత అది మెయిన్ ఏంటంటే విన్ అండ్ విన్ థియరీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మామూలు కోర్టులో అనుకోండి, కోర్టులో ఇద్దరు ప్రతిపక్షం ఉంటారు, ఇరుపక్షం ఉంటారు. సో ఇద్దరు కేసును పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళలో ఒక్కళ్ళే విన్ అవుతారు, అంటే కేసు గెలుస్తారు ఒకళ్ళే. సో మిగిలిన వాళ్ళు కేసును ఓడిపోతారు. కానీ దీంట్లో అలా కాదు. దీంట్లో వచ్చేసరికి ఈ విన్ అండ్ విన్ అని చెప్పేసి థియరీ ఒకటి ఉంటుంది. సో దాని ప్రకారం వీళ్ళు ఇక్కడ గెలిచినట్టే అనమాట. ఇద్దరు గెలిచినట్టే. ఇద్దరు ఏంటంటే ఇరుపక్షాలు మధ్య మార్గంగా అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా మీ సమస్య ఏంటి, దానికి ఏ విధంగా అయితే దాన్ని సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసరికి అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. ఆ మీడియేటర్స్ వల్ల కొంచెం మీకు అవగాహన కల్పిస్తారు. ఇది ఈ మార్గంలో వెళ్ళండి, మీ సమస్యకు మార్గాలు చూపిస్తారు. సో చూపించేసి
మీరిద్దరు ఓకే అనుకుంటే ఇద్దరు గెలిచినట్టు. అక్కడ విన్ అండ్ విన్ థియరీ ప్రకారం మీ ఇద్దరిని ఓకే చేస్తారు, గెలిచినట్టే. ఆ లీగల్ అథారిటీ అనేది అక్కడ పనిచేస్తుంది అనమాట అంతవరకు. సో ఇంకొకటి ఏంటంటే, మీరు అక్కడ ఇద్దరు కేసుకు సంబంధించి ఒప్పుకోలేదు అనుకోండి, మీరు అక్కడ ఇద్దరు ఒప్పుకోకపోతే ఏమవుతుంది, మీ కేసును వచ్చేసరికి కోర్టు పెడతారు, కోర్టు పంపిస్తారు. ఇంకా కోర్టులో చూసుకోవాలన్నమాట కేసుకు సంబంధించి. కానీ మీకు మాత్రం అర్జీదారులకు మాత్రం ఫ్రీ అడ్వకేట్ ఉంటారు. ఫ్రీ అడ్వకేట్ అంటే కొన్ని కేసులకు సంబంధించేసి ఆ కేసులను బట్టి అర్జీలు కానీ కోర్టుకి సంబంధించి పెనాల్టీస్ ఉంటాయి, కోర్టు ఫీజెస్ ఉంటాయి. కొన్ని వచ్చేసరికి ఏదన్నా మిస్టేక్ ఉంటే పెనాల్టీస్ ఉంటాయి. సో మళ్ళీ అది అవతల వాళ్ళకి పంపించాలి అంటే, మనం సమన్లు పంపించాలన్నా ఇంకేదైనా కేసు పూర్వపరాలను బట్టి కేసుకు సంబంధించి అయ్యే ప్రతి ఒక్క ఖర్చు మీదే. ఒక అడ్వకేట్ని మాత్రం ఫ్రీగా అలాట్ చేస్తారు గవర్నమెంట్ అంతవరకే. సో ఇలాగే ఈ ప్యానల్ పనిచేస్తుంది అనమాట. దీన్ని 1987లో ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో అందరూ కూడా ఇబ్బంది పడకుండా, మీరు నిజంగా నష్టపోతున్నారా అనుకుంటే, మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకోలేని పరిస్థితుల్లో కానీ ఉంటే కోర్టుకు వెళ్ళండి. కోర్టుకు వెళ్తే ప్రతి ఒక్క మండల కోర్టుల్లో కానీ జిల్లా కోర్టుల్లో కానీ లీగల్ అథారిటీ యాక్ట్ అనేది ఒక యాక్ట్ పనిచేస్తుంది. అదొక ప్యానలు. ఆ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, జడ్జి ర్యాంక్ సెక్రటరీ ఉంటారు. సో మీ కేసును నమోదు చేసుకుంటారు. సో కేసుకు సంబంధించి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు. మీకు అన్యాయం జరగకూడదని చెప్పేసి ఉద్దేశంతో, న్యాయాన్ని పొందే హక్కు మీది అని చెప్పేసి ఈ ఆర్టికల్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా వారికి న్యాయాన్ని పొందే హక్కు ఉంటుంది. వారి న్యాయాన్ని కోల్పోకూడదు, ఆ హక్కును వాళ్ళు కోల్పోకూడదు. ఈ లీగల్ అథారిటీ యాక్ట్ 1987 ఆర్టికల్ 39A ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయాన్ని పొందటం వారి హక్కు. ఆ హక్కును వాళ్ళు కోల్పోకూడదు. అలా హక్కును కోల్పోవడం అంటే రాజ్యాంగం విరుద్ధం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం జరగాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, సమంగా న్యాయం జరగాలని చెప్పేసి ఇది 1987లో లీగల్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి ఆర్టికల్ 39A ప్రకారం దీన్ని స్టార్ట్ చేశారు. సో దీన్ని అందరూ ఉపయోగించుకోండి. అందరికీ సరైన న్యాయం సమకాలంలో అందాలి అనేది దాని కాన్సెప్ట్. అందరికీ ఉచితంగా న్యాయాన్ని అందించాలి. ఒక కేటరైజేషన్ తీసుకొచ్చారు. ఆ కేటరైజేషన్ ఏంటి అంటే, మహిళలు, దివ్యాంగులు, మానసిక వికలాంగులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఏదైనా వర్గానికి సంబంధించి వైషమ్యాల బారిన పడిన వాళ్ళు కానీ, లేదా కమ్యూనల్ రైట్స్ యొక్క విక్టిమ్స్ కానీ, లేదా కరువు కాటకాలు, ఉప్పెనలు, సైక్లోన్స్ వల్ల బాధితులైన వ్యక్తులు ఎవరైనా సరే ఈ చట్టం ద్వారా ఉచితంగా న్యాయాన్ని పొందవచ్చు.